హలో గైస్, అందరూ ఎపిసోడ్ 3 కోసం వెయిటింగా. కొంపదీసి మర్చిపోయా అంటారే నా ఛానల్ని. భయ్యా నువ్వు ఇంకా బతికే ఉన్నావా అని కొంతమంది అనుకుంటారు. కొన్ని ఇష్యూస్ వల్ల కొంచెం లేట్ అయింది. ఇక నుంచి కంటిన్యూగా వీడియోస్ వస్తూ ఉంటాయి. ఒకవేళ ఈ వీడియో కొత్తగా ఎవరైనా చూస్తున్నారా, ఈ ఛానల్లో కొత్తగా ఎవరైనా వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని నేను సొంతంగా రాసిన కథల పుస్తకంలోకి మీరు కూడా ఒక ఫ్యామిలీ అయిపోయి ఎంటర్ అయిపోండి. మీరు కనుక ప్రీవియస్గా నేను చెప్పిన ఎపిసోడ్ 1, 2 చూడకపోతే కనుక కింద లింక్ ఇస్తాను, చూసేయండి. లేదా ఎండ్ కార్డ్స్లో పడుతుంది, అప్పుడు కూడా చూసేయచ్చు మీరు. ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు పెన్సిల్ స్టోరీస్. సో స్టోరీ స్టార్ట్ చేస్తే, నాకు తెలుసు అని చెప్పి నేను చిట్టికేసాను కదా, అక్కడతో కట్ చేశాను స్టోరీని. అతను ఏమన్నాడంటే, అతను హాస్పిటల్లోకి వచ్చే ముందు అతనికి ఒక కాల్ వస్తుంది. ఆ కాల్ ఏంటంటే ఫారెన్సిక్ ల్యాబ్ నుంచి, ఈ డెడ్ బాడీస్ అన్నిటి మీద అబ్బాయి ఫింగర్ ప్రింట్స్ తప్ప ఎవరి ఫింగర్ ప్రింట్స్ లేవు అని చెప్పి ఫారెన్సిక్ ల్యాబ్ వాళ్ళు చెప్పేస్తారు. దానితో అప్పుడు అతనికి ఒక క్లారిటీ అనేది వస్తుంది. వెంటనే అబ్బాయి దగ్గరికి వచ్చి, నాకు తెలుసు మీరు అసలు ఏం చేశారో, మొత్తం స్టోరీ నువ్వు చెప్పిన స్టోరీ కంటే బాగా నేను చెప్తాను చూడు అని చెప్పి అంటాడు. ఫ్రెండ్స్ అందరూ కలిసి మంచిగా మత్తు పదార్థాలు, జాయింట్లు, సిగరెట్లు అన్నీ కొట్టి గట్టిగా ఈ అడవి గుండా మత్తులో అలా వచ్చారు. మీరు సినిమా చూసి వచ్చారు కాబట్టి ఆ హెల్యూసినేషన్, ఆ మత్తు ద్వారా మీకు అవన్నీ కనిపించి ఉండొచ్చు. మీరు చూసింది పైగా హర్రర్ మూవీ, సో ఆ మత్తులో ఇవన్నీ అలా కనిపించి ఉండొచ్చు. ఇంకా మీలో మీరు ఏదో చిన్న గొడవ అయ్యి కొట్టుకొని ఇక్కడ దాకా తెచ్చుకొని ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అందులో నువ్వు ఒకడే సర్వైవ్ అయ్యావు. ఇది అసలు కథ. సో నువ్వు నీ తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం అని చెప్పి ఇలాంటి ఒక చెత్త స్టోరీని అల్లావు. పైగా ఫారెన్సిక్ ల్యాబ్ వాళ్ళు ఫోన్ చేశారు, అందరి బాడీ మీద నీ ఫింగర్ ప్రింట్సే ఉన్నాయని చెప్పి అబ్బాయిని అడుగుతాడు పోలీస్. ఇంకా అబ్బాయి వెంటనే కోపం వచ్చి, సార్ నేను ఎందుకు అలా చేస్తాను, వాళ్ళకి నాకు ఏమన్నా శత్రుత్వం ఉందా, వాళ్ళ నా ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్, నేను ఎందుకు చంపుతానండి. ఏమో ఫ్లాష్ బ్యాక్ మీ అందరికీ అన్న గొడవ అయి ఉండొచ్చు, నాకు తెలిసినంతవరకు అయితే. అది కూడా నేను ఇన్వెస్టిగేషన్ చేస్తాను, నువ్వు మాత్రం నాతో పాటు ఇప్పుడు స్టేషన్లోకి రావాల్సిందే అని చెప్పి బలవంతంగా అతన్ని కిందకి తీసుకొని వెళ్తాడు. కిందకి తీసుకెళ్ళి జీప్ ఎక్కించబోతుంటే అబ్బాయి బలవంతంగా వెనక్కి జరిగి ఆగిపోయి, నిజంగా సార్ నేను వాళ్ళని ఏం చంపలేదు, ఇదంతా నిజంగా జరిగింది. నాకు ఒక తల్లి ఉంది, నా తల్లికి ఈ విషయం తెలిస్తే తను చాలా బాధపడింది, తన ఒంట్లో కూడా బాగాలేదు, నేను అర్జెంటుగా నా తల్లికి కనపడాలి అని అంటాడు బాధపడుతూ. అంటే పోలీస్ అతను, ఇది కూడా ఒక స్టోరీయా, కొంపతీసి చెప్పు, నీకు తల్లి ఉందా లేదా అసలు అని చెప్పేసి అంటాడు. ఇంకా అతను కోపం వస్తుంది. ఇదంతా జరుగుతుంటే దూరంగా ఒక పెద్ద ఆయన చూస్తాడు. అదే ఎపిసోడ్ 2లో ఒక పెద్ద ఆయన పట్టుకోమని పంపిస్తాడు కదా, ఒక బాబాయ్తో మాట్లాడతాడు. ఆ బాబాయ్ ఇదంతా దూరంగా చూసి, నేను వెళ్ళకపోతే ఇక్కడ దారుణం జరిగేలా ఉంది అని చెప్పి ఆ బాబాయ్ సీన్లోకి ఎంటర్ అవుతాడు. వచ్చి, సారు ఒక్క 5 నిమిషాలు మాకు టైం ఇస్తే నేను ఉన్నది ఉన్నట్టు చెప్తాను మీకు అర్థమయ్యేలాగా అని చెప్పి అంటాడు. టైంకి దొరికేవారా బాబుని కూడా తీసుకెళ్ళి బొక్కలో పడేయాలి నేను అర్జెంటుగా, నువ్వు ఫస్ట్ నన్ను ఎందుకు తప్పించుకున్నావు, ఇప్పుడు ఎందుకు వచ్చావు అంటాడు. అమాయకుడైన పిల్లోడిని మీరు తీసుకెళ్ళిపోతాను, మధ్యలో తలదూర్చాల్సి వస్తుంది సార్, అసలు కదేంటో నేను చెప్తాను, మీరు ఏమనుకోకుండా ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి, తర్వాత మీకు నచ్చింది చేసుకోండి అంటాడు. పోలీస్ అతను కూడా, ఎంత సోది విన్నాను, నీ సోది కూడా వింటాను కానీ చెప్పు, కానీ మిమ్మల్ని తీసుకెళ్ళి బొక్కలో పడేసింది మాత్రం అయ్యా అని చెప్పని అంటాడు పోలీసు. సరే సార్ అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ సేమ్ అవే హాస్పిటల్ రూమ్లో అయితే ఉన్నాడో అదే హాస్పిటల్ రూమ్లోకి వెళ్ళి కూర్చుంటారు. కూర్చొని సరే చెప్పు, స్టార్ట్ చేయి అంటాడు. పెద్ద ఆయన అసలు స్టోరీ చెప్పడం మొదలు పెడతాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఆ అడవి జాతికి సంబంధించిన కొంతమంది మనుషులు ఉండేవాడు. ఆ అడవి జాతి మొత్తానికి ఒక పెద్ద మనిషి ఉండేవాడు. ఆ అడవిని తన సొంత బిడ్డలా చూసుకునేవాళ్ళు అందరూ కలిసి. ఆ అడవి మీదే ఆధారపడి బతికేవాళ్ళు, తినేవాళ్ళు. వాళ్ళకి ఏ జబ్బు వచ్చినా ఆ అడవిలో కొన్ని ఆయుర్వేదిక్ మెడిసిన్ ముక్కలు అలాంటివి తీసుకొని వాళ్ళే క్యూర్ చేసుకునేవాళ్ళు. అయితే కొన్ని సంవత్సరాలకు ఏమైందంటే ఆ అడవిలోకి బయట వాళ్ళు రావడం మొదలుపెట్టారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చి వాళ్ళని కొట్టి ఆ అడవిలో ఉన్న మంచి మొక్కలు అవన్నీ తీసుకెళ్ళిపోవడం స్టార్ట్ చేశారు. కానీ వీళ్ళు కొంచెం బలహీనంగా ఉంటారు కాబట్టి వీళ్ళు ఏం చేయలేకపోతారు. దాని తర్వాత ఏమైందంటే ఆ పెద్ద ఆయన బాగా ఆలోచిస్తాడు. మేము ముద్దుగా చూసుకుంటున్న మా అడవి మీద పడి మేము వాడాల్సిన ఆయుర్వేదిక్ మొక్కలు, పసర మొక్కలు ఇవన్నీ తీసుకెళ్ళిపోతుంటే అతనికి చాలా కోపం వస్తుంది. కానీ వీళ్ళు ఏం చేయలేదు. అప్పుడే ఆ పెద్ద ఆయన ఒక ఆలోచన వస్తుంది. ఆలోచన ఏంటంటే హోమం చేసి ఒక యక్షిణిని పిలుస్తారు. ఆ యక్షిణితో ఒక చిన్న ఒప్పందం కుదుర్చుకుంటాడు. అదేంటంటే తను ప్రాణంగా పెంచుకున్న తన కూతుర్ని, సొంత కూతుర్ని ఆ యక్షినికి బలిచ్చి తిను కూడా ఆ యక్షినికి బలైపోయి ఒక కోరిక కోరుకుంటాడు. ఆ కోరిక ఏంటంటే, ఈ అడవిలో నేను నా కూతురు కలిసిపోవాలి, ఎవరైనా నేను ముద్దుగా చూసుకుంటున్న ఈ అడవి మీదకి వస్తే కనుక వాళ్ళని నేను చంపేయాలి, అది మా వాళ్ళైనా సరే ఎవరైనా సరే అంతే అని చెప్పి ఆ యక్షినికి ఇద్దరు తన ప్రాణాలను బలిచ్చుకొని ఆ అడవితో పాటు వాళ్ళు కూడా కలిసిపోతారు. ఇది సార్ జరిగింది అని చెప్పి స్టోరీ అని చెప్తాడు. ఈ స్టోరీ పోలీసులు చెప్పిన తర్వాత పోలీసులు నవ్వుతాడు. ఇది ఎక్కడ స్టోరీ రా బాబు అని చెప్పి, నేను చెప్పేది నిజం సారు, ఆయనే మా కుల పెద్ద,
నేను ఆ అడవి జాతికి సంబంధించిన వాడిని, నేను వాళ్ళల్లో ఒకడినే అని చెప్పి అంటాడు. కానీ పోలీస్ ఆయన నమ్మడు. తర్వాత వెంటనే మీకు అంతగా డౌట్ వస్తే కనుక మీ ఈ హాస్పిటల్లో ఎవరో ఒకరిని అడగండి, నైట్ టైం అక్కడికి మీరు నాతో పాటు వస్తారా అని ఎవరినైనా అడగని చెప్తారు అని అంటే, అలా వార్డ్ బాయ్ ఒక అతను వెళ్తాడు. పోలీస్ అతను పిలిచి, ఇవాళ రాత్రి నీతో నాకు పని ఉంది, మా కానిస్టేబుల్ రాడు ఇవాళ నాతో పాటు, నువ్వు రావాలి, అక్షయవనం దారి నుంచి వెళ్దాం, వస్తావా అంటాడు. సార్ నేను అక్కడికి రాను సార్, అక్కడ నైట్ టైం అయితే ఏదో దెయ్యాలు తిరుగుతాయి అంటారు సార్, ప్రాణాల మీద తెచ్చుకోవడం ఎందుకు సార్, ప్లీజ్ సార్ నన్ను వదిలేండి సార్ అని చెప్పి పారిపోతాడు అతను. అప్పుడు పోలీస్ అతనికి అర్థమైంది, యాక్చువల్లీ పోలీస్ అతను రీసెంట్గా ఇక్కడ వచ్చి ఉంటాడు, అందుకే పోలీస్ అతనికి కూడా అక్షయవనం గురించి ఏమీ తెలియదు, హీరోకి కూడా తెలియదు. అప్పుడు ఆ పెద్ద ఆయన పోలీస్ ఇంకొచ్చి, చెప్పాను కదా సారు, ఇదంతా ఆ అడవిలో ఉన్న వాళ్ళే చేస్తున్నారు, మేము కూడా అందుకే జాగ్రత్తగా అక్కడి నుంచి పారిపోయాను. ఎందుకు పారిపోయానంటే నేను అడవిలో ఉండి ఆ కథ మొత్తం మీకు చెప్తే నా ప్రాణాలకు ప్రమాదం, అందుకనే నేను బయటకు వచ్చి చెప్పాల్సి వచ్చింది అని చెప్పానంట. ఈ కుర్రోడిని నేను అడవి దరిదాపుల్లో ఎక్కడా చూడలేదు, కానీ తన స్నేహితులు ముగ్గురిని మాత్రం నేను చూశాను. వాళ్ళు అసలు ఎందుకు చచ్చిపోయారంటే ఆ అడవిలో వాళ్ళు చాలా చండాలమైన పనులు చేసేవాళ్ళు. ఖాళీ ఉన్నప్పుడల్లా నేను అటు వెళ్ళినప్పుడు ప్రతిసారి వాళ్ళు అడవిలోనే ఉండేవాళ్ళు, తాగి తందనాలు ఆడడం, మొక్కలను పీకేయడం, అక్కడ మాకు దెబ్బలు తగిలినప్పుడు వాడుకునే ప్రతి మొక్కని వాళ్ళు తొంపేసేవాళ్ళు, అమ్మాయిని తెచ్చుకొని డ్యాన్సులు గోలలు చేసేవాళ్ళు అడవిలో వాళ్ళు. అందుకనే ఇది జరుగుండొచ్చు అని చెప్పి పెద్ద ఆయన అంటాడు. కానీ ఈ కుర్రను మాత్రం నేను వాళ్ళతో చూడలేదు అని అంటాడు. అప్పుడు వెంటనే భయ, నేను చెప్పాను కదా సార్, నేను మా ఇక్కడ ఊరు కాదు, నాది బయట ఊరు, మా అమ్మ కొద్ది ఉంటుంది, నేను వెళ్ళిపోవచ్చా సార్ అంటాడు. అప్పుడు పోలీస్ అతను ఆలోచించి, నువ్వు ఇంకా ఇక్కడే ఉండాలి, ఇంకా ఈ అడవి గురించి నమ్మబుద్ధి కావట్లేదు నాకు ఇంకా అని చెప్పి, నువ్వు ఇక్కడే ఉండు, నేను నైట్ టైం అడవి వైపు వెళ్తాను ఒక్కడినే అని చెప్పి అంటాడు పోలీస్ అతను. ఇంకా అతను కానిస్టేబుల్ని తీసుకొని పోలీస్ అతను నైట్ టైం ఒక్కడే వెళ్తాడు అక్కడికి. సార్ మీకు ఇదంతా నమ్మబుద్ధి అవుతుందా అని చెప్పి కానిస్టేబుల్ అంటాడు. ఏమో చెప్పలేం, నాకే అంతా పిచ్చి పిచ్చిగా మెంటల్గా ఉంది అని చెప్పేసి అంటా ఉంటే అడవి మొత్తం టార్చ్ లైట్ వేసుకొని తిరుగుతూ ఉంటాడు మన పోలీస్ అతను. ఆ కానిస్టేబుల్ భయపడి ఒక చెట్టు దగ్గర సుస్సు పోస్తాడు అన్నమాట. అప్పుడు పోలీస్ అతను టార్చ్ లైట్ వేసి, ఇప్పుడే కదా స్టోరీ విన్నాం, మళ్ళీ ఇక్కడ వచ్చి పోస్తామంటే, సార్ అవన్నీ నాకు నమ్మబుద్ధి కావట్లేదు సార్, నాకు అర్జెంట్ వస్తుంది అని చెప్పి పోస్తుంటే వెనకాల నుంచి చెట్టు కొమ్మ ఒకటి వచ్చి అతన్ని పట్టుకొని ఇసిరి అవతల పడేస్తాడు. అప్పుడు పోలీస్ అతను నమ్ముతాడు, చెట్టుకు ప్రాణం రావడం ఏంటరా, నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి పోలీసు అతను భయపడిపోతాడు. అసలు షాకు భయం ఈ రెండే కనపడతాడు అతని ఫేసులో. కనపడవి సైలెంట్గా అలా బయటకు వస్తాడు కానిస్టేబుల్ని పట్టుకొని, నీకేం కాలేదుగా అంటాడు. నాకేం కాలేదు సార్ అంటాడు. ఇదేదో మ్యాజిక్లా ఉంది, మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అందుకేనేమో ఇక్కడంతా వీళ్ళందరూ చెప్తున్నారు, నా పై అధికారులకు నేను ఇది ఎలా సబ్మిట్ చేయాలి నాకు అర్థం కావట్లేదు అని చెప్పానంట. ఇంకా ఇతను పై ఆఫీసర్కి ఫోన్ చేసి పోలీస్ అతను, సార్ ఇలా జరిగింది సార్ అంటే, అక్షయవనమేనా అంటే, అవునంటే ఆ అక్షయవనం గురించి అందరికీ తెలుసు, కేసు కొట్టేసాయి, తీసే ఎవరు డెడ్ బాడీలు వాళ్ళ ఇంటికి పంపించేసాయి, అందరికీ తెలుసు, నువ్వు ఒక్కడే కొత్తగా వచ్చావు ఇక్కడికి అని చెప్పానంటాడు. సో పోలీస్ అతను అప్పుడు నమ్ముతాడు, ఈ అక్షయవనం జోలికి వస్తే ఇలా జరుగుద్ది అని చెప్పి. అప్పుడు అతను తెలుసుకొని అర్థం చేసుకొని బయటకు వచ్చి హీరో దగ్గరికి వచ్చి, నేను పంపించేస్తున్నాను, వెళ్ళిపో నువ్వు ఇంకా అని చెప్పండి. పెద్ద ఆయన కూడా పంపించేస్తాడు. ఇది ఎక్కడ విడ్డూరా నా బాబు, ఇలా జరగడం ఏంట్రా బాబు అని చెప్పి అతను ఇంకా షాక్లోనే ఉంటాడు. సో అప్పటి నుంచి ఒక రూల్ తీసుకొస్తారు అక్కడికి. ఆ రూల్ ఏంటంటే, ఈ అడవి దారికి రాత్రి అయితే ఎవరు రాకూడదు లోపలికి. ఆల్సో వాడు ఒకవేళ పగలపూట ఈ అడవిలోకి మీరు వెళ్తే కనుక ఎలాంటి చెత్త పనులు మీరు చేయకూడదు. ఈ అడవి కేవలం మనుషులు మంచికి మాత్రం తప్ప దేనికి ఉపయోగించకూడదు. ఆయుర్వేదిక్ మొక్కలు లాంటివి ఉంటాయి, పళ్ళు అవన్నీ తిండికి అమ్మకానికి తప్ప ఏ చెడ్డ ఉద్దేశాలకి మీరు వాడకూడదు అని చెప్పి పెద్ద బోర్డు పెట్టి సెక్యూర్డ్గా ఉంచుతారు అడవి. సో ఇక్కడతో స్టోరీ అయిపోతుంది. మన అబ్బాయి వెళ్ళి వాళ్ళ అమ్మతో కలిసి మాట్లాడి ఏడుస్తాడు, వాళ్ళ అమ్మను పట్టుకొని, కథ సుఖాంతం. ప్రతి స్టోరీలో గుడ్ ఎండింగ్ చాలా బాగుంటాయి, కానీ కొన్ని బ్యాడ్ ఎండింగ్లు కూడా ఉంటాయి. మనం ఈసారి చెప్పే కథల్లో అది మనం మాట్లాడుకుందాం. సో ఈ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఆగండి, అప్పుడే తీసేయకండి. నేను ఫస్ట్ ఎపిసోడ్లో ఒకటి చెప్పాను, మీకు గుర్తుందా? మన తెలుగు ఇండస్ట్రీలో ఏ యాక్టర్స్కి ఈ స్టోరీ సెట్ అయింది, లైక్ ఈ స్టోరీకి మ్యూజిక్ కొడితే ఎవరు కొట్టాలి, ఇందులో మెయిన్ క్యారెక్టర్ మన తెలుగు యాక్టర్స్లో ఎవరు బాగుంటారు, ఇలాంటివన్నీ మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పాలి. సో మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్తే మనం స్క్రీన్ క్యాస్ట్ సరదా సెలెక్ట్ చేసుకుందాం. కామెంట్లు మాత్రం పెట్టడం మర్చిపోకండి. అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా వస్తే కనుక మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం ఎంకరేజ్ చేయండి. మంచి మంచి స్టోరీస్ ఇంకా వస్తూ ఉంటాయి. నెక్స్ట్ నేను చెప్పబోయే స్టోరీకి చిన్న హింట్ ఇమ్మంటారు సరదాగా. ఇది కొంచెం ఎలా ఉంటుందంటే క్రైమ్ థ్రిల్లర్లా ఉంటుంది అనమాట స్టోరీ అంతా. అది మీ కళ్ళకు కట్టినట్టు అర్థమయ్యేలా చెప్పడానికి నేను ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.